అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలి అన్న ఆలోచన అటుంచితే ప్రస్తుతమున్న నాయకులకు సీట్ల కేటాయింపు మాత్రం టీడీపీ జనసేన పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. రెండు పార్టీల పొత్తులో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆశావహులు పెరిగిపోయారు. జనసేన పార్టీకి మరిన్ని టికెట్లు వస్తాయని అభ్యర్థులు ఆశతో ఎదురుచూస్తున్నారు. టీడీపీతో పాటు జనసేన నాయకులు కూడా టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి విశాఖకు ఇంకెన్ని సీట్లు వస్తాయోనని జనసేన పార్టీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఉమ్మడి అభ్యర్థుల జాబితా వెలువడగా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా కొడతల రామకృష్ణ పేరును ప్రకటించారు. అయితే ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కీలక మంతనాలు జరిపారు. ఏపీ వ్యాప్తంగా కనీసం 40 వరకు సీట్లు పవన్ కోరగా 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని వార్తలు కూడా వచ్చాయి. ఉత్తరాంధ్రలోని విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లోనే అధికంగా సీట్లు కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖకు మరో 5 అయినా జనసేనకు సీట్లు ఇస్తారని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడే పోటీ అధికంగా ఉందని, కాపులు కూడా అధికంగా ఉన్నారంటున్నారు. అయితే అనకాపల్లిలో కొడతాల పేరు ప్రకటించిన తర్వాత స్థానిక తెలుగుదేశం పార్టీ నేతల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆ సీటుపై ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కూడా తన అసమ్మతి గళాన్ని వినిపించారు. ఇప్పుడు తాజాగా మిగతా సీట్లపైన ఆ ఇరు పార్టీల్లోనూ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి ఎలాగైనా అసెంబ్లీ సీటు దక్కించుకోవాలని పవన్ ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగా సుందరపు బ్రదర్స్కు గాజువాక సీటు దక్కే అవకాశం ఉందంటున్నారు. అదేవిధంగా భీమిలి సీటుపై ఎమ్మెల్సీ వంశీకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ పార్టీని అక్కడ ఎప్పటినుంచో నమ్ముకున్న పంచకర్ల సందీప్ ఉన్నారు. పైగా అధికార పార్టీ నుంచి మంత్రి బొత్స పేరు కూడా అక్కడ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బొత్సాకు ప్రత్యర్థిగా మాజీ మంత్రి గంటా పేరును కూడా టీడీపీ జనసేన పార్టీలు యోచిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్సీ వంశీని విశాఖ దక్షిణానికి పంపించే ఆలోచన కూడా ఉందంటున్నారు. అదేవిధంగా పెందుర్తికి పంచకర్ల రమేష్ బాబు పేరు కూడా జనసేన తరపున వినిపిస్తోంది. ఇదిలా ఉంటే విశాఖ తూర్పు, పశ్చిమం, అనకాపల్లి ఎంపీ యలమంచిలి పేర్లు కూడా జనసేనకు కేటాయిస్తారని చెబుతున్నారు. యలమంచిల్లో సుందరపు సోదరుల్లో ఒకరిని, అనకాపల్లి ఎంపీగా నాగబాబును నిలబెడతారని కూడా వార్తలొస్తున్నాయి. మొత్తానికి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయో వేచి చూడాలి.